పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వారిని చేరదీయడమే బెటర్ అట. వారిద్దరు కూడా తిరిగి పార్టీలోకి. ఆ మంచి వీఎస్ఆర్ పై చర్చ జోరుగా. ఎప్పటికి వారొస్తారో చూడాలని. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. శాశ్వత శత్రువులు ఉండరు కదా. ఇప్పుడు అదే ఫార్ములా వైసీపీ విషయంలో జరుగుతుంది. పార్టీని కాదని వెళ్లిపోయినా కొందరు నాయకులు పట్టుమని ఏడాదిన్నర కూడా కాకుండానే తిరిగి వైసీపీలోకి వస్తున్నారని సీనియర్ల మధ్య చర్చ సాగుతుంది. అయితే ఇలా వచ్చేవారే మీ చోటామోటా నాయకులు కాదని చెప్తున్నారు. ప్రధానంగా ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు విజయసాయిరెడ్డి. గతంలో పార్టీని అన్ని విధాలా ముందుకు నడిపించారు. విశాఖ వంటి బలమైన టీడీపీ కంచుకోటలో పాగా వేసేలా చేశారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కర్త కర్మ క్రియ కూడా సాయిరెడ్డి. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఆయన ఎంపీ సీటు దక్కించుకున్నారు. అయితే అంతర్గత రాజకీయాల కారణంగా సాయిరెడ్డి పార్టీకి దూరమయ్యారు. దీనికి కొందరు నాయకులు కారణమని ఆయన చెప్పుకొచ్చారు. కానీ జగన్ పై మాత్రం ఆయన ఎప్పుడూ విమర్శలు చేయకపోవడం గమనార్హం. అంటే జగన్ పై ఆయనకు మంచి అభిప్రాయమే ఉంది. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖలో పార్టీ పుంజుకోవాలంటే సాయిరెడ్డి వ్యూహాలు అవసరమని జగన్ భావిస్తున్నారు. దీంతో జగన్ స్వయంగా సాయిరెడ్డికి ఆహ్వానం పంపుతున్నారన్న వాదన వినిపిస్తుంది. అయితే సాయిరెడ్డి ఆలోచన ఎలా ఉందో చూడాలి. ఒకవేళ ఆయన వైసీపీలోకి వచ్చినా తనకంటూ కొత్త టీంను ఏర్పాటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న నాయకులకు సాయిరెడ్డికి మధ్య విభేదాలున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన వైసీపీలోకి వస్తే ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది కూడా చూడాలి. ఇక మరో నాయకుడు తాజాగా కూడా ఆయన ఎంట్రీపై జగన్ చూచాయంగా వ్యాఖ్యానించిన నేత ఆమంచి కృష్ణమోహన్. చీరాల మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం కృష్ణమోహన్ కాంగ్రెస్లో ఉన్నారు. కానీ అనుకున్న రేంజ్లో ఆయనకు గుర్తింపు లేదు. పైగా పార్టీ పుంజుకునే అవకాశం కూడా కనిపించలేదు. అలాగని వేరే పార్టీలోకి వెళ్లేందుకు అవకాశం లేదు. ఈ నేపథ్యానికి తోడు చీరాల వైసీపీలో ఎవరు యాక్టివ్గా లేకపోవడం కూడా ఆమంచికి కలిసి వస్తుంది. ఇక వైసీపీ పరంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గాన్ని తిరిగి యాక్టివ్ చేసుకునేందుకు ఆమంచి వంటి వారిని చేరదీయడమే బెటర్ అన్నట్లుగా జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు కూడా తిరిగి పార్టీలోకి వస్తారన్న చర్చ జోరుగా సాగుతుంది. మరి ఎప్పటికి వారు వస్తారో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.